నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం రాళ్లపాడు గ్రామంలో చోటు చేసుకున్న తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు హత్య ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం రేపుతుంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం స్వయంగా స్పందించారు. సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, పురపాలక శాఖ మంత్రి డాక్టర్ నారాయణ, కందుకూరి ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అన్ని విధాల న్యాయం జరిగేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రులు హామీ ఇచ్చారు. అలానే లక్ష్మీనాయుడు భార్యతో స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటామన్నారు. హోంమంత్రి అనిత మాట్లాడుతూ, ఇది కేవలం వ్యక్తిగత ద్వేషంతో, ఆర్థిక లావాదేవీ వివాదంతో జరిగిన దారుణ హత్య అని తెలిపారు. లక్ష్మీనాయుడు భార్యను కూడా నిందితుడు వేధించినట్టు గతంలో కేసులు నమోదయ్యాయన్నారు. ఇలాంటి క్రూరమైన నేరాలకు పాల్పడిన వారు సమాజంలో తిరిగే హక్కు ఉండదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి ఈ కేసును వేగవంతంగా పరిష్కరించి నిందితుడికి కఠిన శిక్ష విధించేలా చర్యలు చేపడతామని వెల్లడించారు. లక్ష్మీనాయుడు హత్యని రాజకీయాలు, కులాలకు ఆపాదించొద్దని, వీలైతే వారి కుటుంబానికి సాయం చేయండి హోంమంత్రి అన్నారు. అక్టోబర్ 2న రాళ్లపాడుకు చెందిన తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు తన సోదరులు పవన్, భార్గవులతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన హరిశ్చంద్ర ప్రసాద్ తన కారుతో ఉద్దేశపూర్వకంగా వారిని ఢీకొట్టారని ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదంలో లక్ష్మీనాయుడు అక్కడికక్కడే మృతి చెందగా అతని సోదరులు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడు హరిశ్చంద్ర ప్రసాద్ తో పాటు అతని తండ్రిని కూడా అరెస్టు చేశారు. ప్రాథమిక విచారణలో ఈ హత్య చిన్న ఆర్థిక లావాదేవీ వివాదం కారణంగా జరిగినట్లు తేలింది. ఈ ఘటన నేపథ్యంలో గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటంతో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజలను పోలీసులు ప్రశాంతంగా ఉండాలని, తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటనకు రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి రామానాయుడు వైసీపీని తీవ్రంగా విమర్శించారు. వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యకు కులాలకు సంబంధం ఏమిటి అని ప్రశ్నించారు. ఇది వైసీపీ దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని మంత్రి రామానాయుడు మండిపడ్డారు. నా సమస్య అంతా నేను మేడం గారికి చెప్పుకోవడం జరిగిందండి. నాకు సీఎం సార్ కూడా, చంద్రబాబు నాయుడు సార్ కూడా మాట్లాడారు, పవన్ కళ్యాణ్ సార్ కూడా మాట్లాడారు. దీని గురించి చర్యలు గట్టిగా తీసుకోవాలని నేను కోరుకున్నాను. ప్రభుత్వం నాకు చేస్తామని చెప్పారండి. సార్ కూడా నాకు ధైర్యాన్ని చెప్పారు. మేము ఉన్నామని చెప్పారండి. కేసును అయితే నేను గట్టిగా టేకప్ చేస్తానని చెప్పారు. అతన్ని అయితే బయటికి రానివ్వండి అని చెప్పారండి. నాకు జరిగిన అన్యాయంలాగా చూపించండి. దీన్ని రాజకీయంగాని, కులంగా చేయకండి. దయచేసి అది నాకు ఇబ్బందిగానే ఉందండి. మీరు అలా చేయడం కూడా నాకు అలానే ఇబ్బందిగా ఉంది. నేను ప్రతి వాళ్ళకి చెప్పేది ఒకటేనండి, దీన్ని రాజకీయంగాని, కులపరంగా గాని చేయొద్దండి. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం. క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.